తెలంగాణ ప్రభుత్వం సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు పథకం కింద అర్హులైన పేదలకు త్వరలోనే శుభవార్త అందనుంది. తెలంగాణలో సొంతిల్లు లేని పేదల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందికి లబ్ధి చేకూరుతుంది. ఇప్పటికే మొదటి విడతలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు ప్రభుత్వం తగిన సహాయం అందించగా ఇప్పుడు రెండో విడత మంజూరు ప్రక్రియ వేగవంతమైంది. పేద ప్రజల కష్టాలను గుర్తించి వారి జీవితాల్లో వెలుగు నింపాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్క పేదవాడికి పక్కా ఇల్లు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే రాబోయే వారం 10 రోజుల్లోనే రెండో విడత ఇల్లు మంజూరు ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ రెండో విడత ప్రకటనతో నిరుపేద కుటుంబాల్లో కొత్త ఆశలు చిగురుస్తున్నాయి. హౌసింగ్ శాఖ అధికారులు తయారు చేసిన తుది జాబితాలను జిల్లాల వారీగా ఉన్న అధికారులకు పంపించేందుకు సిద్ధమయ్యారు. జిల్లా కలెక్టర్లు ఈ జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సంబంధిత ఇన్ఛార్జ్ మంత్రులకు అందిస్తారు. మంత్రుల ఆమోదముద్ర పడిన వెంటనే అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు మంజూరు పత్రాలు అందజేస్తారు. ఎలాంటి మధ్యవర్తులు లేకుండా పారదర్శక పద్ధతిలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పూరిల్లో బతుకుతున్న నిజమైన పేదలకు మాత్రమే ఈ విడతలో పూర్తి న్యాయం జరుగుతుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. త్వరలోనే అధికారికంగా వెలువడనున్న ఈ జాబితాలతో లబ్ధిదారుల ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం వల్ల వేలాది నిరుపేద కుటుంబాల కష్టాలు తీరి పక్కా ఇళ్లలోకి ప్రవేశించే అవకాశం లభిస్తుంది.